మలి సర్కారు ఏలుబడ్లకొచ్చి 2.5 ఏండ్ల పొద్దు. ఈ కాలంలో ప్రజలకు ఏం చేసిర్రు, ఏమేం పథకాలు ఎగరబెట్టిర్రు అని ఎగస్ పార్టీలు తొలుత సంధి అడుగుతూనే ఉన్నారు. అందుకు సర్కారోళ్ళు కూడా ఏం తగ్గుతలేరు, ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టి చెప్తూనే ఉన్నారు. అయితే చేసినవి ఎన్ని, చెయ్యని ఎన్ని, ఇచ్చిన హామీలేంది అనే ముచ్చట్ల మీద కార్ పార్టీలు పెద్ద సభనే పెట్టిర్రట. మరి గా సభ ఎట్లెట్లా నడిచిందో మనం కూడా చూడాలి కదా. చలో. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఒక లెక్క, ఈ జోష్ చూస్తుంటే ఇక్కడి నుంచి మరొక లెక్క స్టార్ట్ అవుతుంది నీకు. అది కారు పార్టీలు ఎత్తుకున్న సంగ్రామ సభ మస్తు జోరుదారుగా అయింది. పట్నం చుట్టుపట్టున్న చాలా జాగలకించి నిరుద్యోగులు, పార్టీ కార్యకర్తలు, లీడర్లు మస్తు మంది సరూర్ నగర్ ధరలొచ్చారు. మొదలు నిరుద్యోగులు మాట్లాడుకుంటా కొలువులు ఇస్తామని చెప్పి చాలా మోసం చేసిరు అని సర్కారు మీద నారాజు అయ్యారు. అటు వెనక లీడర్లు మాట్లాడిన అసలు ముచ్చట్లే ఇప్పుడు పెద్ద కాక పుట్టిస్తున్నాయి. అప్పట్లో అధికారంలోకి వస్తే అది చేస్తామని ఇది చేస్తామని మాట్లాడిరు కదా, అవగా మాటల మీద మీరు మాటిచ్చిన జాగలకే వచ్చి మాట్లాడుతున్నాం, ప్రజలకు ఏం చేసిరో చెప్పురి అని గట్టినే గర్వమైండు వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. యువతకి ఇచ్చిన 24 హామీలు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటిరి ఇచ్చిరా, ప్రైవేట్ కంపెనీలో 75% రిజర్వేషన్ అంటిరి అమలు చేసిరా, కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామంటిరి ఇచ్చిరా, యువతకు 10 లక్షల రుణాలు ఇస్తామంటిరి అవేడవా, ఫీజు రీఎంబర్స్మెంట్, ఐఐటి కాలేజీలు ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి, అవన్నీ ఏమా అని ఎత్తి పొడుచుకుంటూనే కొలువులో ముచ్చడం మీద గిట్ల సవాల్ చేసిండు. నేను ఈ రోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి, 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా, మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతాను, రుజువు చేయి. ఇక వీళ్ళ మాటలు ఇట్లుంటే అటు అధికార పార్టీ వాళ్ళు ఏమైనా తక్కువనా, గట్టిగానే బదులిచ్చారు. ఇక చూడరే వాళ్ళు ఏమంటారో. 10 సంవత్సరాలు ఏం చేయలేని చేతగాని టిఆర్ఎస్ నాయకత్వం ఉద్యోగ అవకాశాల గురించి వేచి చూస్తూ ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇస్తున్నాం. వారి మాటలు నమ్మి రోడ్డు మీద ఉంటే అరాకరా మరి రోడ్డు మీద ఎవరైనా విచ్ఛిన్నం చేస్తే వారిపైన కేసులు అయితే రేపొద్దున ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టిఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్తగా ఉండండి మా యువ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. మరి వీళ్ళు ఇట్లా అంటారని ముందే పసిగట్టిండో ఏమో గాని జనంలో పోదాంపా, ఎవలేందో జనమే చెప్తారని సవాల్ చేసిండు అంతకుముందే. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని దాగి చావమంటావా? దమ్ముంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రేపు విఎం గ్రౌండ్కు రా పొద్దున, ఎవడు బతకాలో ఎవడు సావాలో ఎవడేందో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు. అది ముచ్చట. ఇది ఇట్లుంటే శనివారం నాడు శ్రీహరి కోటకించి విక్రమ్ రాకెట్ మొగుల మీద పోయింది కదా, అగో అది మన హైదరాబాద్ కించే తయారైన రాకెట్ అనట. ఈ ముచ్చట ఎవరో చెప్పింది కాదు, ఖుద్దు కేటీఆర్ సారే చెప్పిండు. ఇనురి టీ హబ్ లో పురుడు పోసుకున్న ఒక కంపెనీ, దాని పేరు స్కై రూట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళైంది. ఇవాళ ఆ కంపెనీ స్కై రూట్ అనే కంపెనీ ప్రపంచ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిన కంపెనీ మన టీ హబ్ నుంచి వచ్చింది. గిట్ల నడిచింది సంగ్రామ సభ. ఏది ఏమైనా యువత మొత్తం కాకమిదుర్రు. రాబోయే రోజులల్లో వాళ్ళతోని కూడా జంగులు చెప్తాం, మీ కథ ఏందో చూస్తామని గట్టిగానే హెచ్చరిక చేసిండు రామన్న. చూడాల మరిగా ఏమవుతుందో. నమ్మి కుర్చీలకు ఎక్కించిన జనాల కోసం అంతే నమ్మకంగా పనిచేయాలి. అట్లయితేనే జనం నచ్చుతారు, మెచ్చుతారు. అట్లా కాకుండా చేద్దాం చూద్దాం అని దుల్పరించుకుంటే ఇటు జనం ఊకోరు, అటు ఎగస్ పార్టీ వాళ్ళు ఊకోరు. అందుకే ఏపీలో కూటమి సర్కారోళ్ళు రికాం లేకుండా జనాలకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. నెరీ సీఎం చంద్రబాబు సార్ అయితే ప్రతిరోజు బిజీనే. ఇక చూడు శనివారం ఏం నడిచిందో. రాష్ట్రం బాగుండాలంటే మొదలు సాఫ్ సఫాయి ముద్దు ఉండాలి. సాఫ్ సఫాయి యాళ్ళకు కావాలంటే వాళ్ళకు అన్ని తీర్ల ఆధారాలు అందియాలి అని మాట్లాడుకొచ్చిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. గుడివాడలో పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన బాబు సారు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో తెచ్చిన ఎలక్ట్రిక్ చెత్త బండ్లను వర్చువల్ గా చాలు చేసిండు. అటు వెనుక మాట్లాడుకుంటా ఇంటింటికి వచ్చి చెత్త పట్టుకుపోయే 126 కరెంటు బండ్లను చాలు చేసినాం. ముంగట ఇంకో 1100 బండ్లు సుతా రాబోతున్నాయి అని పూసగుచ్చిండు. నెల్లూరు, కొండపల్లి, బేతంచెర్ల, కమలాపురం, బద్వేలు, ఏలేశ్వరం, పెద్దాపురం, ఇంకా నర్సీపట్నం ఈ జాగలల్లో చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్లాంట్లను సుతా కట్టబోతురట. ఇది ఇట్లుంటే
ఏపీ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు, వాళ్ళు ఇంట్లున్న చెత్తతో పాటు ఎన్నికల పేర్కపోయిన చెత్తని గిన సాఫ్ చేసిరు అని చెప్పిన బాబు సారు బూతులు తిట్టిన వాళ్ళను వాళ్ళ ఓట్లతోని కడిగి పాడేసిరు అని చెప్పుకొచ్చుండు. అంతేకాదు ఇంకేమన్నాడు ఇనురి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ఇంకా అక్కడక్కడ కొంత చెత్త వాసనలు ఉన్నాయి. ఇంకా రాజకీయాల్లో క్రిమినల్స్ వాళ్ళు మారరు, జీవితంలో మారరు. మనం మార్చాలన్నా మారే పరిస్థితి శాశ్వతంగా వీళ్ళని మార్చేయడం తప్ప లేకపోతే వీళ్ళు మారే పరిస్థితి లేదు. ఇంటిరా పాత సర్కారు ఏలు వడిలా అంత చెత్త వేరకపోయింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎవ్వరైనా సరే నేను ఇచ్చిపెట్ట, రాష్ట్రానికి నేను రక్షలాగా ఉంటా, నాది జిమ్మదారి అని మాట్లాడుకొచ్చిండు సీఎం సారు. నా ఆలోచన ఒకటే, తెలుగు జాతి భవిష్యత్తుకి నేను రక్షకుడుగా ఉంటా, ఎక్కడా రాజీ పడను, అన్ని విషయాల్లో ముందుంటాను, స్వచ్ఛమైన పాలన ఇస్తాను. ఇంకో పక్క ఎవరైనా అవినీతి చేస్తే ఒకసారి 2 సార్లు చెప్పి సరిచేస్తాం. చెయ్యలేకపోతే అధికారి కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సూపర్ 6ల హామీలన్నీ పొల్లు పోకుండా అమలు చేస్తున్నామని యాడ్ చేసిన సీఎం సారు అంగన్వాడీ ఇంకా మున్సిపల్ కార్మికుల సుత ఓ మంచి ముచ్చట చెప్పిండు. అదిగిన ఇనురి ఏందో, ఈ రోజే అంగన్వాడీ కార్యకర్తలు, ఇక్కడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికులు, వీళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. గిట్లా ఓ దిక్కు రాజధాని అమరావతిని అన్ని తీర్ల ఎగురబెట్టుకుంటా ప్రజలకు ఇస్తామన్న హామీలను ఒక్కొక్కటి ముంగడ పడేస్తుంది సర్కారు. ఏదేమైనా ప్రధానమంత్రి మోడీ సారు సాయంతో రాష్ట్రాన్ని అన్ని తీర్ల ఎలుగులు చేస్తాం, ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి వదిలిపెట్టాం అని చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీ రాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అని దివంగత అందశ్రీ కవి రాసిన మన తెలంగాణ రాష్ట్ర గీతం పాడుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది. అగో అంత గొప్ప పాటను రాసిన అందశ్రీ సార్ను మళ్ళోసారి యాద్ చేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి ఎందుకు ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పారు. మొత్తానికి అందశ్రీ సారు స్మృతివనానికి శంకుబండ పాతింది తెలంగాణ సర్కారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు స్వయంగా పనులు చాలు చేసిండు. అయితే ఈ శనివారం నాడు మహాకవి 65వ జయంతి. కానీ సార్ అప్పట్లో కాలం చేసినప్పుడే సీఎం రేవంత్ సార్ మాటిచ్చిండు, సమాధి కట్టిన కాడ స్మృతివనం కడతామని. అట్లా ఇన్నొద్దులకు గా పని ముంగడబడ్డది. ఇక పెద్ద సుట్టం లెక్క వచ్చిన సీఎం సారు సీదొచ్చి అందశ్రీ సార్కు నివాళి తెలిపిండు. పబ్బతి వట్టి యాద్ చేసుకొని మంచి కవి మా నుంచి దూరం అయిండని తలుసుకుండు మనసుల. అటెంక గడ్డపారేసి శంకుబండ పనులు చాలు చేసిన ముఖ్యమంత్రి ఆడనే పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటా గిట్లన్నాడు. ఆత్మ గౌరవం కలిగిన అందశ్రీ ఏనాడు ఆ గడప దొక్కే ప్రయత్నం చెయ్యలే. ఏదో ఒక రకంగా రప్పించుకోవాలని అందశ్రీ గారి దగ్గరికి దూతలను పంపిస్తే కూడా థూ వాని బతుకు జడ వాని మొహం చూడనని చెప్పిన గొప్ప, కుటుంబాన్ని నడపడానికి కష్టమైన రోజుల్లో కూడా ఓ పూట తిని తినకపోయినా అర్ధాకలితో కుటుంబాన్ని నడిపించుకున్నాడు తప్ప దొరల గడీల ముందు నేను మొకరిల్లను అని నిటారుగా నిలబడి చెప్పిన బిడ్డ అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను వాడింది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసంగా తప్ప ఈ గడీలలో ప్రజల్ని నిర్బంధించాలనుకునే వాళ్ళ కోసం నేను పాట రాయను, పాట పాడను. అలాంటి వాళ్లకు చరిత్ర ఖచ్చితంగా గుణపాఠం చెప్పుతుంది అని చెప్పి అందశ్రీ గారు ఎన్నోసార్లు నాతో మాట్లాడడం జరిగింది. అది మొత్తం 30 గుంటల స్మృతివనం పనులు చాలు చేసిన సర్కారోళ్ళు అందుకోసం 3,95,00,000 రూపాయలు కూడా విడుదల చేసిర్రట. అంతేకాదు సార్ కాలం చేసినందుకు వాళ్ళ ఇంటోళ్లను అన్ని తీర్లా ఆదుకున్నాం, వాళ్ళ కొడుకుకు మంచి నౌకరీ ఇచ్చినామని చెప్పుకొచ్చిర్రు. ఏదేమైనా రాష్ట్ర గీతాన్ని రాసిన అందశ్రీ అదే అందే ఎల్లన్నకు మంచి నివాళులే తెలిపింది తెలంగాణ సర్కారు. ఇంటోడు వసే అంటే బయటోడు తసే అన్నాడట. అందుకే ఎన్ని లొల్లులున్నా ఎన్ని పంచాదులున్నా ఎక్కడ బయటపడొద్దు, లేకపోతే నలుగుట్ల నాదనైతాం. ఇట్లనే అప్పుడప్పుడు లీడర్ సాబ్ల నడుమ లొల్లులు చేయబట్టి పార్టీలకు తలకాయ నొప్పి లేస్తుంటది. కరువుమంటే కప్పకు కోపం, ఈడుమంటే పాముకు కోపం అన్నట్టు అవుతుంటది. ఇగో పువ్వు పార్టీలో కూడా అచ్చం గిట్లనే అయితే పెద్ద మనుషులు రంగంలోకి దిగిర్రు. చూడు ఏం చేసిర్రు.
ఎలుకల మీద కోపంతో ఇల్లు గాలబెట్టుకున్నట్టు చిన్న చిన్న లోళ్ళకే పార్టీని పారేసాన్ చేస్తే ఎట్లా అనుకున్నారో ఏమో మరిగా ఎడ్డమంటే తెడ్డం అనుకుంటాన్న ఇద్దరు కాషాయ లీడర్లను ఒక్కటి చేయనికే పెద్ద మనుషులే రంగంలోకి దిగిండ్రు. గదే ఎంపీ ఈటెల సారుకు సెంటర్ మంత్రి బండి సారుకు నడుమ రపరప నడుస్తుంది కదా. గా పంచాయతీకో పరిష్కారం చూపించే ఇగురం చేసిండ్రు పువ్వు పార్టీ లీడర్లు. శనివారం పొద్దుగాలిన బండి సారును ఈటెల సారును ఇంటికి పిలుచుకున్నాడు డాక్టర్ లక్ష్మణ్ సారు. అక్కడికి తెలంగాణ పువ్వు పార్టీ వ్యవహారం అంతా చూసే అభయ్ పాటిల్ సారు కూడా వచ్చిండు. అంతా కలిసి కూకొని మాట్లాడుకున్నారట. ఓ దిక్కు ఢిల్లీకేంచి వచ్చే లీడర్లంతా ఈసారి టార్గెట్ తెలంగాణనే అని చెప్తుంటే మీరేమో ఇట్లా మెచ్చుకుంటూ ఇచ్చకపోయినట్టు ఏబడితిరి. ఇట్లయితే ఎట్లా జర సైసూర్రి అన్ని పక్కకు పెట్టి గాలేమి లాయించుర్రి అన్నట్టు ఇద్దరు లీడర్లకు గట్టిగానే చెప్పిరట పెద్ద మనుషులు. ఇక చూడరి లక్ష్మణ్ సార్ ఏమన్నాడు. మీడియాలో మీరు అనేక రకాలుగా మరి ఏదో పొరపచ్చాలు ఉన్నటువంటి భావన మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్లో కూడా మేము చూసాం కాబట్టి భోజనం చేసేటప్పుడు అందుకనే అవన్నీ కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నాం కానీ ఇతరత్ర లేదు. మరి రొటీన్గా భోజనానికి వచ్చారు, పిలిచాను నేను. ఆ రకంగా తరచుగా ఇది భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీగా మేమందరం కూడా సభ్యులు కొనసాగుతుంటాం కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమం విషయాలు. ఇక ఒక్క ఈటెల బండి సార్ల నడుమ పంచాదే కాదు, తతిమ లీడర్లను కూడా ఓ రేవు మీదకి తీసుకొచ్చే ఇగురం చేస్తాలట పువ్వు పార్టీ పెద్ద మనుషులు. అటు ఎంపీ అరవింద్ సార్ ఇంటికి కూడా పోయినరాట. అంత చూస్తుంటే లొల్లులన్నీ పక్కకు పెట్టించి లీడర్లందరినీ సామరస్యం మీదకి తీసుకురానికే కాషాయ పార్టీ పెద్ద మనుషులు గట్టిగానే తిప్పలబడుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇక లీడర్లంతా నగేటోళ్ళ ముంగట్నే జారి పడ్డట్టు చేస్తా అంటే ఎవరైనా ఏంటి కూకుంటారు. అందుకే నయానో భయానో అందరిని గాడిన పెట్టే కార్యం భుజానే వేసుకుండ్రు. మరిగా చూడాలి ఇప్పటికన్నా సార్లు కయ్యం కుయ్యం బంద్ పెడతారో లేకపోతే ఎప్పట్లెక్కనే సెలుగుతారో. మామూలుగా వరల్డ్ కప్ ఫైనల్ ఆట ఉన్నప్పుడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లు నడిచినప్పుడు పోలీసు వాళ్ళు కొన్ని స్పెషల్ పర్మిషన్లు ఇస్తుంటారు ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే ఆటను బగ్గ పైరం చేసేది యూతే కాబట్టి వాళ్ళ కోరికను కాదనొద్దు అనే ఆలోచన చేస్తుంటారు. ఇగో ఇట్లనే మన దేశం ఆట కాకపోయినా మన జట్టు లేకపోయినా ఫుట్బాల్ ఆటకు కూడా స్పెషల్ పర్మిషన్లు ఇచ్చిర్రు తెలంగాణ సర్కారోళ్ళు. గీ ముచ్చట ఇప్పటికే మాకు తెలుసు అని అనుకునేరు. అసలు ముచ్చట వేరే ఉన్నది చూడుర్రి. ఫుట్బాల్ ఆట ఏమో కానీ మన కాడ మందు ప్రియులకు మాత్రం మొనగాని ముచ్చట చెప్పింది సర్కారు. అమెరికా దేశంలో అయితే ఫీఫా ఫుట్బాల్ ఆట ఆఖరి నెలకు వచ్చింది కదా. ఒక ఆటకు మన హైదరాబాద్ పట్టణం చూస్తే మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇక చూడబుద్ధి అయిన వాళ్ళు వట్టిగానే ఇంట్లో కూర్చొని చూడరు కదా, ఏ క్లబ్బులకో బార్లకో పోతారా. అందుకే గసంటోళ్ళ కోసం బార్లు క్లబ్బులు తెల్లారేదాకా తెరుచుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిందట సర్కారు. కానీ అసలు చిక్కు ఈయనే వచ్చి పడ్డది. తాగిన వాళ్ళు తాగిన జాగాలనే ఉంటే మంచిది. అట్లా కాకుండా ఆట మత్తులో పడి రోడ్ల మీదకి వచ్చి రొచ్చు చేస్తామంటే మాత్రం మీ బొచ్చ వలగొడతాం అంటారు కాకీలు. అవును మరి తాగితే ఆయంకల ఎన్నో తావులో మలుచుకొని అంటే మంచి, లేకుంటే తాగి సడాకుల మీదకి వస్తే మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు తప్పవు, బండ్ల సీజు తప్పదు, మీదంగా కేసులు తప్పవు. అందుకోసం ఏ గల్లెకించి తప్పించుకోపోకుండా చూడాలి అని చెప్పి పోలీసులు అన్ని తీర్ల తయారవుతున్నారు. కాబట్టి ఫుట్బాల్ ఆట చూస్తానికి బయటికి పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం పైలం. పెద్ద ముచ్చట ఏంటంటే పోలీసులు ఇచ్చిన ఈ పర్మిషన్ అందరికి కాదట. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో ఉన్న బార్లు క్లబ్లకు మాత్రమే ఈ పర్మిషను. మొత్తానికి తాగురని చెప్పి గేట్లు గొలాంచిన సర్కారు ఒకవేళ తాగి పట్టుబడితే మాత్రం కేసులు రాస్తాను చూస్తే అంతే తయారుంది. ఇక మన కాడ ఇట్లుంటే బెంగళూరు ఇంకా ముంబైలో చూస్తే మన లెక్కనే స్పెషల్ పర్మిషన్లు ఇచ్చారట. మరి ఈ పర్మిషన్ల పేరుతో ఎన్ని కోట్ల మంది తాగుతారో ఏమో గానీ ఎక్కడో జరుగుతున్న ఫుట్బాల్ ఆట ఎఫెక్ట్ మాత్రం మన మీద గట్టినే పడుతుంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. హైదరాబాద్ అంటే మరిగా అట్లిట్లా ఉండదు, మస్తు అవ్వల్దారు ఉంటుంది. బిర్యానీ గుమగుమలు, ఉడుకుడుకు ఇరానీ చాయ్ పొగలు, పాత బస్తీ గాజులు, పబ్లిక్ అంతా పరిశాన్ అయ్యే వెనకటి కాలం రాజుల కథలు. రే మన పట్నం చరిత్ర అట్లుంటుంది. మరి ఇక ఇప్పుడు కోహినూర్ వజ్రం లెక్క ఇంకో గొప్ప ముచ్చటోటి మన హైదరాబాద్ ఖాతాలో పడ్డది. ఏంటిది అనుకుంటుర్రు? ఇక చూడుర్రి, హైదరాబాద్ రాకెట్ అంతరిక్షంలకు ఎగిరింది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle. And we have great views
coming from the tracking cameras, and isn't this quite something? అగ్గగ్గ చూస్తున్నారా, శ్రీహరికోటకెళ్ళి ఆ శ్రీరాముని బాణం లెక్క విక్రమ్-1 రాకెట్ నిప్పులు కాకుండా అంతరిక్షంలోకి ఎట్లా పరుగులు పెడుతున్నదో కనురెప్ప కొట్టినంత సేపట్ల ఆకాశాన్ని దాటింది. మరి హైదరాబాద్ రాకెట్ అంతరిక్షంలోకి అడుగు పెట్టుడుతోని అందరి సంబురం అంతా ఇంత కాదు చూడుర్రి. We are at a downrange distance of 22 kilometers with an altitude of 34 kilometers. And on your screens right now are excellent onboard camera views from the vehicle. The vehicle is currently at an altitude of 50 kilometers. और यहाँ पे प्रथम चरण का प्रतिकरण हो चुका है और द्वितीय चरण का प्रज्वलन भी प्रारंभ हो चुका है. This is quite a major achievement for the nation, with the vehicle successfully separating stage 1 and the ignition of stage 2 as well. చూసిరు కదా, రాకెట్ విజయవంతం అవ్వుడుతోని శాస్త్రవేత్తలది ఒక మురిపేం కాదు, మంత్రి లోకేష్ సార్తో పాటు పిల్లలు కూడా ఫుల్ ఖుషి. కారా మరి మనం పంపిన రాకెట్ పోయి దునియాకు ఆఖరికొచ్చే ముచ్చట్లు పట్టుకొస్తున్నదంటే చాలా గొప్ప ముచ్చట. అన్నట్లు ఇంట్లో ఇస్రో శాస్త్రవేత్తలే లేరట, కొత్త శాస్త్రవేత్తలు కొందరు మాజీలు కూడి హైదరాబాద్లో టీ-హబ్ స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ కంపెనీని చాలు చేసిర్రు. ఇంట్లో మన తెలుగోళ్ళు పవన్ కుమార్, నాగభారత్ కూడా ఉన్నారు. ఎన్నో దినాలు కష్టపడి హైదరాబాద్లో రాకెట్ను తయారు చేసి వీళ్ళు శనివారం నాడు శ్రీహరికోటకెళ్ళి అంతరిక్షం పంపిర్రు. ఇక గింత గొప్ప పని చేసినందుకు ప్రపంచం మొత్తం మన దిక్కే చూస్తున్నది. మీరు సూపర్ అని ప్రధాని మోడీ సార్ ఫోన్ చేసి అందరికీ తారీఫ్ చేసిండు. हेलो Hello sir. हेलो नमस्ते, कौन बोल रहे हैं? Hello, we are Pavan and Bharat from Skyroot. कौन बोल रहे हैं? Sir, we are very privileged to hear you. First your voice after the success. पवन, भारत और पूरी टीम, सबसे पहले तो आपको बहुत बहुत बधाई. చూసిరు కదా, తొలుత ప్రైవేట్ కంపెనీ పెట్టి తొలుత ప్రయోగానికే రికార్డు కొట్టిర్రు అని మస్తు మెచ్చుకోవట్టే. గిట్ల ప్రధాని మోడీ సారే కాదు, సీఎం రేవంత్ రెడ్డి సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు గిట్ల చాలా మంది మెచ్చుకుర్రు. గది మళ్ళీ మన హైదరాబాద్లో తయారైన రాకెట్ అంతరిక్షం చేరుడుతోని మన హైదరాబాద్ పేరు మళ్ళొక్కసారి దునియా మొత్తం వినిపిస్తుంది. మరి గీ లెక్కన పేరు తెచ్చిన స్కైరూట్ శాస్త్రవేత్తలను మెచ్చుకోవాల్సిందే, గాళ్లకు శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ఏమంటారు? ఒకళ్ళేమో జైగొట్టుడు, ఒకళ్ళేమో తిటిపోషుడు, కొందరు వారేవా అని మెచ్చుకునుడు, ఇంకొందరు గిదేం పనివా అని అరుచుకునుడు. ఇట్లా ఎంతమంది ఎన్ని మాటలన్నా, ఎంతమంది ఎన్ని అచ్చింతలేసినా నా పనేందో నాది అన్నట్టు ముంగటికి పోయింది హైడ్రా. 1000 కోట్ల ఇలువ చేసే సర్కార్ ఆస్తులను కాపాడింది అన్నట్టు అట్లా హైడ్రా పుట్టి 2 ఏళ్ళు అవుతుంది. మరిగా ఎసొంటి ఘనకార్యాలు చేసిందో ఒక్కసారి అట్లా వయసు చూసేద్దాం పారి. షై పార్టీ సర్కార్ల పురుడు పోసుకున్న హైడ్రాకు 2 ఏళ్లు నిండినాయి. ఈ 2 ఏళ్లల్లా షెర్లు, గుట్టలు, పూటలు, గవర్నమెంట్ భూములు మస్తుగానే కాపాడింది. హైడ్రా పనితనంతోని సర్కార్ భూములు చెరవట్టినోళ్లకు సుస్సు పడేటట్లు చేసిర్రు. ఇక గిన్ని దినాలు హైడ్రా కాపాడిన సర్కార్ భూముల ఇలువ ఎంత అంటే 1,20,000 కోట్ల మీదనే. ఉట్టి సర్కార్ భూములు కాపాడుడే కాదు, భాగ్యనగరం అంటేనే చెరువులకు పెట్టింది పేరు. అసొంటిది పాత చెరువులకు మళ్ళా పూడిక తీసి అందాజా 20 షెర్లకు ప్రాణం పోసింది. గా షెర్లల్లో జనాలు మంచిగా వాకింగ్ చేస్తుర్రు. బతుకమ్మ పండుగ వస్తే అమలక్కలు బతుకమ్మ ఆడుతుర్రు. అంతేకాదు పట్నంలో వానలు పడి డ్రైనేజీలు నిండితే ఎంబడి వచ్చి అంతా సాఫ్ చేస్తుర్రు. ఈ నడుమనే అఘాపుర నాలాను సాఫ్ చేసి 56 లారీల చెత్తను తీసి అఘాపుర నాలాకు ఊపిరి పోసిర్రు. గప్పుడు చాలా మంది హైడ్రాను మస్తు మెచ్చుకుర్రు. ఇట్లా మంచి పనులతోని హైడ్రా దినం ఇంత ముంగడికి పోతున్నది. ఇక గిముచ్చటిట్లుంటే చెరువుల దగ్గర, మూసీ దగ్గర ఎంతో మంది కబ్జాలు చేసి ఇల్లు కట్టుకుర్రు అని తొలతల నోటీసులు ఇచ్చి ఇళ్లను కూల్చింది. పాపం గాళ్ళు ఆ బాధలుండి హైడ్రాను అవోటి ఇవోటి మాటలన్నారు. ఇంకా కొంతమంది కూల్చివేతలు చేస్తే కొందరు కోర్టుకు పోతే కోర్టు కూడా బాగానే గరం అయింది హైడ్రా మీద, జరిమానా కూడా వేసింది. ఇక కొందరు లీడర్లు హైడ్రాను మెచ్చుకుంటే ఇంకొంతమంది లీడర్లేమో బాగానే అరుచుకుర్రు. మొత్తానికి హైడ్రా 2 ఏళ్లల్లో 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు మంచి పనులతో ముంగటికి పోతున్నది. ఇప్పటికైతే ఇట్లున్నది హైడ్రా కథ. చూడాలి మళ్ళా ముందు ఇంకేం పనులు చేస్తుందో.
కాలేజీ పోరలైనా డ్యూటీలు చేసే అన్నలైనా డ్యూటీలు చేసే అక్కలైనా పొద్దుగాల టిఫిన్ బాక్స్ పట్టుకపోకపోతే చక్కగా తిననీకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కాడికి పోతుంటారు. ఇక ఆడికి పోయినాక మంచూరియా, నూడిల్స్, ఎగ్ రైస్ అనుకుంటా లట్కీలు కొట్టుకుంటా తింటుంటారు. అట్లా ఫాస్ట్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పోయి తినేటోళ్ళ కోసమే ఇక గీ ముచ్చట పట్టుకొచ్చినాం చూడుర్రి. హోటళ్ళ పొంటి పోయి వావ్ వావ్ అని లొట్టలేసుకుంటూ తినే ప్రజలారా గీ ముచ్చట మీకోసమే. జర్ర కళ్ళు పెద్ద చేసుకొని చూడుర్రి. హోటల్కు పట్టిన అదృష్టం పోతుంది అని అనుకుర్రో లేకుంటే వెనక మర్లకు వచ్చి వాళ్ళు చూస్తారు అని అనుకుంటుర్రో తెలియదు కానీ వండి పెట్టిన తిండి తిని అటే పీక్తారు అని తెగిడుస్తుర్రు కొందరు హోటలోళ్ళు. ఇక చూడుర్రి, పాత బస్తీ చంద్రాయన్ గుట్టల ఎంత చక్కదనంగా ఉన్నాయో హోటళ్ళు. ఆల్కతక్క నూనె, అల్లం ఎల్లిగడ్డలతో పాటు రోజుల కమానం ఫ్రిడ్జ్లో దాచి పెడుతున్న చికెను పేరుకు హోటల్ కానీ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కన్నా అధ్వానం. ఇక దీన్నే ఎచ్చబెట్టుడు, కస్టమర్లకు ఆంటగట్టుడు. అట్లని ఇదొకటే కాదు, ఎచ్చం మసాలాలు ఏవి తీసుకున్నా అంత తాల్ తుప్పాసే. అందుకే హెచ్ ఫాస్ట్ అధికారులు స్పెషల్ నజరేసి దోలాడుతుంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముచ్చట బయటపడ్డది. ఆయన కస్టమర్లకు పెట్టేది ఎట్లుంటేంది, వెనకమర్లకు వచ్చి చూసినోడు లేడు, ఎట్లొండుతుర్రు అని అడిగినోడు లేడు అనేది వాళ్ళ ఆలోచన. అందుకే వారాలకు మనం చేపలు, మటను, చికెన్లు ఫ్రిడ్జిలో దాచుకుంటా వాటినే వండుకుంటా ఎచ్చబెట్టి ఇచ్చుకుంటా జనాలకు అలక తక్కువ తిండి అంటగడుతుర్రు. అట్లా ఎన్నటిదో తిండి ఎచ్చబెట్టి తెచ్చిస్తే ముంగట కూర్చున్న మనం మాత్రం అదేది చూడకుండా మురిసిపోయి తింటున్నాం, మీదంగా టిప్పులిచ్చి పోతున్నాం. వీళ్ళ పానిదలగబెట్ట పైసల మీద ఉన్న శ్రద్ధ జనం పానాల మీద లేకపోయే. ఏదేమైనా ఇదే నమూనాల చెక్కింగ్లు చేయుర్రి మేడం, ఇంకా బొచ్చడు హోటళ్ళ బాగోతం బయటపడుతుంది అని సలాలు ఇస్తుర్రు గీ ముచ్చట చూసిన జనాలు. మొత్తానికి దినం ఏదో ఒకటి బయట పడుతూనే ఉన్నది. మొన్న ఆదిలాబాద్ లో సాంబార్ల బలి పడితే గీ నడుమ కుక్కట్పల్లి హోటల్లో పిల్లి తిరిగింది. గిదంతా చూస్తే బయట ఏం తిందామన్నా పుట్టెడు భయం అవుతుంది. కాబట్టి పబ్లిక్ పైలం. చలో మరి ఎవరి మాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.